హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో, విండో ఏరియాలో వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్. తప్పకుండా పెట్టండి ప్లీజ్. ఈరోజు మన రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే చాలా ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ రెసిపీ అండి. దట్టు అది బనానా ఐస్ క్రీమ్. బనానాతో ఐస్ క్రీమ్ చేసి, బనానా ఐస్ క్రీమ్ ఒక్కసారి టేస్ట్ చూసారంటే బనానా ఎప్పుడు కనిపించినా ఐస్ క్రీమే చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. బనానా ఇష్టపడని వాళ్ళకు కూడా బనానా ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా నచ్చుతుంది, వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు కూడా. నౌ లెట్ స్టార్ట్ ద యమ్మీ రెసిపీ. ఇలాగా అరటిపళ్ళు తీసుకొని, ఇలా మచ్చలు ఉన్న అరటిపళ్ళు అంటే చిటియాలో మోజ్ అంటారు కదండి, అది తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక స్మాల్ కప్పు కాజు తీసుకోవాలండి. ఇలా గ్రైండింగ్ జార్ తీసుకుని ఫస్ట్ కాజు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కాజు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. స్వీట్నెస్ కోసం నేను 1 కప్పు మిశ్రీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. 160 గ్రామ్స్ మిశ్రీ యాడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో మనం అరటిపళ్ళు వేసుకోవాలండి. ఇలా ముక్కలుగా చేసైనా వేసుకోవచ్చు, చాప్ చేసైనా వేసుకోవచ్చు. రౌండ్గా ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు, కాకపోతే ఇలాగ చేసి వేసేసుకోవాలి. ఇలా అరటిపళ్ళని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అరటిపళ్ళు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్రీమ్ మిక్సర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేయాలి. ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేస్తే బాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టి 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 4 అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి మళ్ళీ అప్పుడు 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా ఒక ఎయిర్ డబ్బా తీసుకుని ఇందులో ఈ ఐస్ క్రీమ్ మిక్సర్ని ఇందులో పోసేసి ఫ్రీజర్లో పెట్టేయాలి. ఒక 4 అవర్స్ తర్వాత మళ్ళీ తీసి గ్రైండ్ చేయాలి. సో ఇలా ట్యాప్ చేసి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేయాలి. ఇలా 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఒకసారి గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఇలాగా ఎయిర్ కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ పెట్టాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మన క్రీమీ టెక్స్చర్, ఇంకా స్మూత్ టెక్స్చర్ రావడానికి మళ్ళీ 4 అవర్స్ తర్వాత గ్రైండ్ చేస్తాం. ఇది గ్రైండ్ చేయకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి 6 to 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మన ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. 6 to 7 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఇలా స్కూపర్ ఉంటే స్కూపర్ తోటి, లేకపోతే ఇలా గుంటగట్టి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేద్దాం. యమ్మీ మౌత్ వాటరింగ్ బనానా ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ టు టేస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో అవైలబుల్ ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎంత ఈజీగా బనానా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.